హలో అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానండి. నేను రోజు ఛానల్‌లో లైవ్స్ పెడుతున్నాను. చాలామంది మంచిగా మాట్లాడుతున్నారు. కొంతమంది పని గట్టుకొని బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళని ఆ భగవంతుడే చూసుకోవాలి. మంచిగా మాట్లాడి నాకు సపోర్ట్ చేస్తే మీ అందరికి భగవంతుడు మీ జీవితాల్లో మంచిని చేయాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మా నాన్న మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు సాయంత్రం డిన్నర్‌కి పుల్కా ఎగ్ కర్రీ తెస్తా అమ్మా అన్నాడు. సరే అని లైవ్ పెట్టాను కదా! 8 అవుతుంది, 8:30 అవుతుంది. మా నాన్న ఇంకా రాలేదు. సరే అని ఎదురు చూస్తా ఇంకా 8:30కి లైవ్ అయితే క్లోజ్ చేశాను. లైవ్ క్లోజ్ చేసినప్పుడే మా నాన్న వచ్చాడు. ఏంది నాన్న లేట్ అయింది అని అడిగితే, అక్కడ రెస్టారెంట్‌కి నేను 8కి వెళ్ళినా అక్కడ 30 నిమిషాలు, 40 నిమిషాలు నువ్వు వెయిట్ చేయాలమ్మా అన్నారు. సో బిజీ ఉంటది కదా! అది నాకిష్టమైన ఎగ్ కర్రీ పుల్కా అండి. నిజం చెప్పాలంటే చిన్నప్పుడు నా ఫేవరెట్ అనమాట. మా నాన్న తెచ్చే రెస్టారెంట్‌లో ఇది ఎప్పుడు చెడిపోదు. మాక్సిమం 99% ఇది బావుంటదండి. ఎప్పుడన్నా ఒక్కోసారి ఆ మసాలా కొంచెం ఫ్లేవర్ తేడా వస్తది. అసలు ఈ మసాలా గాని, ఎగ్ కర్రీ గాని ఇంక మాటల్లో చెప్పలేనండి. తింటే తెలియాల్సిందే దీని టేస్ట్ అంత బావుంటది నిజంగా. దీనిలోకి పుల్కాలోకి నాకు ఎగ్ కర్రీలోకి ఆనియన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. బిర్యానీలోకైనా, దేంట్లోకైనా సరే. ఈ ఎగ్ కర్రీ వచ్చేసి 130 రూపీస్ అయితే పుల్కా వచ్చేసి ఒక్కోటి రూ. 10 అనమాట. నేనైతే 3 పుల్కా ఖచ్చితంగా తింటా. ఇంక అంతకుమించి ఒకటి ఎక్కువ తినను, ఒకటి తక్కువ తినను. ఇదండి ఈరోజు డిన్నర్ స్పెషల్ మా నాన్న తెచ్చిన ఎగ్ కర్రీ పుల్కా. రోజు మా నాన్న ఏం తెస్తారని ఎదురు చూస్తూ ఉంటాం. మా నాన్న కూడా ఏదో ఒకటి తెస్తూ ఉంటారనమాట. తండ్రి ప్రేమ ఎప్పుడైనా ఇంతే కదా! పిల్లల్ని ప్రేమగా చూసుకుంటారు మా నాన్న అయితే. మా నాన్న ప్రేమ అంతే. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టము. సో ఫస్ట్ టైం గానే నా ఛానల్ని మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కూడా మీరు ఒక లైక్ ఇస్తే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. టేక్ కేర్. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. మై సబ్స్క్రైబర్స్ అండ్ మై ఫ్యామిలీ యూ.